అన్నాదమ్ములు అక్క చెల్లెళ్ళు లేరన్న తన బాధను ఆ దేవుడు తీరుస్తూ ఈ రోజు తనకు ఇంతమంది అన్నాదమ్ములను అక్క చెల్లెలను ఇచ్చారని రామగుండం ఎమ్మెల్యే సతీమణి మానాలి రాజ్ ఠాగూర్ అన్నారు. గోదావరికని పవర్ హౌస్ కాలనీలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో రామగుండం ఎమ్మెల్యే సతీమణి మానాలి ఠాగూర్ ఆధ్వర్యంలో శ్రావణ సోమవారం సందర్భంగా ఘనంగా రుద్రహోమం, రక్షాబంధన్ కార్యక్రమాలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం చేపట్టిన ఈ రుద్రహోమం కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు ఒజ్జల వెంకటేశ్వర్లు ఆయన శిష్య బృందం ఆధ్వర్యంలో నిర్వహించగా మానాలి ఠాగూర్ హోమం కార్యక్రమంలో పాల్గొని పూర్ణాహుతిని సమర్పించారు. అనంతరం దేవుడిచ్చిన అన్న తమ్ముళ్లకు రాఖీలను కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మానాలి ఠాగూర్ తో పాటు ఆలయ అర్చకులు ఒజ్జల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి మాట్లాడుతూ దేవుడు ఇచ్చిన అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు అందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. అందరూ తమ తమ ఉద్యోగాల్లో, పదవుల్లో ఉన్నతులుగా ఎదగాలని కోరుకున్నారు. ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ కూడా ఈ ప్రాంత అభివృద్ధితో పాటు ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనకు కృషి చేస్తున్నారని తెలిపారు. అర్చకులు మాట్లాడుతూ శ్రావణ మాసం సోమవారం పర్వదిన సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే దంపతులు ఈ ప్రాంతం బాగుండాలని రుద్రహోమం చేపట్టడం జరిగిందని వెల్లడించారు. అలాగే రక్షాబంధన్ కార్యక్రమం కూడా చేపట్టారని అన్నారు. రక్షాబంధన్ అంటే ఒకరికి ఒకరు తోడుగా నిలవడమే కోసమేనని, అన్న చెల్లెల బంధం చాలా దృఢమైందని, ఇది దేవతల కాలం నుండి నిరూపితం అవుతుంది వస్తుందని తెలిపారు. ఇంతమంది నా అన్నదమ్ములు ఇక్కడికి వచ్చి నాతో రాఖీ కట్టించుకున్నందుకు మీ అందరికీ చేతులు జోడించి మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నా. మీ అందరికీ తెలియదు, నా మనసులో నేను ఎప్పుడు కూడా బాధపడేదాన్ని. నాకు ఎవరు అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, నేను ఒకతే కూతుర్ని, మీ అందరికి తెలుసు. ఎప్పుడు బాధపడేదాన్ని. ఆ దేవుడు ఎప్పుడు కూడా మా కజిన్ బ్రదర్సే వచ్చి కట్టించుకుంటా ఉండేటోళ్ళు. కానీ వాళ్ళు కూడా అంత అమెరికాలలో అక్కడిక్కడ సెటిల్ అయిపోయి ఈరోజు దేవుడు నాకు అట్లా నా మనసులో నేను బాధపడ్డందుకు ఇంతమంది నా అన్నదమ్ములు, నా కుటుంబం, నా తోబుట్టులు కంటే ఎక్కువైనా మీ అందరికీ ఈరోజు నేను రాఖీ కట్టి మీ అందరూ కుటుంబాలలో సుఖశాంతులు, ప్రతి ఒక్క ఇంట్లో దేవుడు మీ అందరికీ కూడా ఆశీర్వదించి మీరు మంచి స్థానంలో పెద్ద హోదాలలో వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఈరోజు నేను దీవిస్తా ఉన్నా. ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, అన్న మీరు చేసిన మకన్ సింగ్ రాజ్ ఠాకూర్కి సపోర్టు, సేవ, మీరందరూ కలిసి ఆయనని ఎంతో గొప్ప స్థానంలోకి ఈరోజు అయితే ఎట్లా ఉంచిండ్రో మేము కూడా, మాకు కూడా రాజ్ ఠాకూర్ మీ అందరికీ కూడా ఇల్లులే కాదు ప్రతి ఒక్కటి ఆయన దృష్టిలో ఏమేమైతే ఆయన మైండ్లో ఊరు అభివృద్ధి ఎట్లుందో మీ గురించి ఒక స్పెషల్ థాట్ ఆయనకుంది. అది తొందరలోనే మీకు తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా మీ అన్నకి ఇంకా ఇంకా దేవుడు ఆ శక్తి ఇచ్చి అంత శుభంగా ప్రతి ఒక్కరూ హృదయంని ఆయన గెలుచుకునే విధంగా మేము పని చేయాలని. ఇక్కడ కొంతమంది కొన్ని ఏదన్నా చేస్తుంటే అయ్యో ఇట్లయితుంది, మళ్ళీ వాళ్ళే ఎంతో బాగా జరుగుతుంది, అన్న చాలా బాగా చేస్తున్నాడు అని మీకందరికీ తెలుసు. మేము వెళ్ళే బాట న్యాయం, ధర్మం, ప్రేమ, ఆ బాటను ఎంచుకొని ముందుకెళ్తా ఉన్నాం. మీ సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకొని శాసనసభ్యులు వారి దంపతుల ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం రుద్రహోమం కార్యక్రమం నిర్వహించబడినది. తదనంతరం రక్షాబంధనం ఎందుకు చేస్తాం? ఒకరికి ఒకరు తోడుండడానికి చేసుకునేది ఈ రక్షాబంధనం. ఈ రక్షాబంధనం మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణుడు రాక్షసునితో యుద్ధం చేస్తున్న సమయంలో ఆయన వేలుకు బాణాన్ని సంధించే సమయంలో గాయమైంది. ఒక దిక్కు నుంచి రుక్మిణి, సత్యభామ కట్టు కోసం ఎదురు చూస్తుంటే అక్కడ ఉన్న ద్రౌపది అమ్మవారు ఆమె చీర యొక్క కొంగును చీరి ఆయన కట్టుగా కట్టింది. దాని ప్రశస్తం వల్ల, అంటే అన్నా చెల్లెలకున్న బంధం అనేది చాలా గొప్పది అన్నిటికంటే కూడా. ఆ బంధం విడదీయరానిది. ఒకసారి అందుకోసమే ఆ ఒక్క చీర కొంగు కట్టినందుకు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు, ధృతరాష్ట్రుడు, ఆ యొక్క దుశ్శాసనుడు వస్త్రాన్ని తొలగిస్తున్నప్పుడు అక్కడ నుంచి ఎన్నో చీరలను ప్రసిద్ధించాడు ఆ శ్రీకృష్ణుడు. అందుకే ఇది చాలా ఒక అన్నా చెల్లెళ్ళ మధ్య, అక్క తమ్ముళ్ళ మధ్య ఒకరికొకరు రక్షగా, అంటే మీకు మేము రక్ష, మాకు మీరు రక్ష అనే ప్రతీకగా ఈ రక్షాబంధన కార్యక్రమము నిర్వహించుకుంటాం. ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి నుంచి ప్రారంభమై అందరూ కూడా సుఖశాంతులతో ఈ రక్షాబంధన కార్యక్రమం లోపల ఐకమత్యంగా ఉండి
దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం అందరూ కూడా తోడ్పాటు అందించాలని కోరుకుంటూ లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ కార్యక్రమానికి వారి కృతజ్ఞతలు తెలియజేస్తారు.